ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క అక్టోబర్ మాసంలో మనము పౌలు యొక్క మిషనరీ ప్రయాణాలు, పాల్స్ మిషనరీ జర్నీస్ అన్నటువంటి శీర్షికన మనం అనేక అంశములను ధ్యానిస్తూ ఉంటున్నాము. నేటి ధ్యాన అంశము ఏంటంటే పర్సివరెన్స్ ఇన్ ద మినిస్ట్రీ, పరిచర్యలో పట్టుదల. నేటి ధ్యానం కొరకు మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 14 verse 28. పిమ్మట వారు శిష్యుల యొద్ద బహుకాలము గడిపిరి, and they remained a long time with the disciples. మరి ఇక్కడ అపోస్తలులు మరి వాళ్ళు చూడండి, పౌలు భక్తుడు మరి అనేక మంది శిష్యులతోటి బహుకాలము, ఇదేదో కొంతకాలం కాదు. అది ఏంటంటే అందుకనే పరిచర్యలో పట్టుదల అవసరం ప్రియులారా. కాబట్టి యొక్క పట్టుదల యొక్క నిర్వచనం, వాట్ ఈస్ ద మీనింగ్ ఆర్ ద డెఫినిషన్ ఆఫ్ పర్సివరెన్స్? మరి ఏంటంటే కష్టము ఉన్నప్పటికీ ఏదైనా చేయటంలో స్థిరత్వము, స్టెడ్ఫాస్ట్నెస్ ఇన్ డూయింగ్ సంథింగ్ డిస్పైట్ డిఫికల్టీ. ప్రియులారా, ప్రతిది దాంట్లో కూడా ఒక కోర్సు కానివ్వండి, లేకపోతే ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు కానివ్వండి, ఒక ఉద్యమంలో కానివ్వండి, అంత స్మూత్గా ఇట్స్ నాట్ అట్ ఆల్ గోయింగ్ టు బి బెడ్ ఆఫ్ రోజెస్. అంత ఎన్నో మరి కష్టాలు అనేటటువంటి వస్తుంటాయి, నష్టాలు వస్తుంటాయి, ఆటుపోట్లు వస్తుంటాయి. కాబట్టి కష్టము ఉన్నప్పటికీ, కాబట్టి విశ్వాసులుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మన యొక్క జీవితంలో అంత ప్రాస్పరిటీ లేకపోతే అంత అది కాదు. కానీ పిల్లరా, వి ఇన్ ద మిడ్స్ ఆఫ్ డిఫికల్టీస్, కష్టం ఉన్నప్పటికీ ఏదైనా చేయటంలో స్థిరత్వము. కాబట్టి స్టెడ్ఫాస్ట్నెస్ ప్రియులారా, దేవుని యొక్క పనులు చేయటానికి ఈ యొక్క మరి స్థిరత్వం అనేటిది, స్టెబిలిటీ, పర్సివరెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. విశ్వాసంలో పాతుకుపోయిన దేవుని పిలుపుకు నిబద్ధత, కమిట్మెంట్ టు గాడ్స్ కాలింగ్ రూటెడ్ ఇన్ ఫెయిత్. కాబట్టి విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడైనటువంటి యేసు వైపు చూచొచ్చు. మన ముందు ఉంచబడినటువంటి పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తుదామని చెప్పి పౌలు భక్తుడు హెబ్రీ 12లో చెప్తాడు పిల్లలు. కాబట్టి ఈ యొక్క విశ్వాసంతో పాతుకుపోయినటువంటి ఈ యొక్క దేవుని పిలుపుకు లోబడి మరి ఎంతో కమిట్మెంట్ తోటి, సమర్పణతోటి మనము ముందుకు వెళ్ళవలసినటువంటి వారం ఏంటున్నాము. ఈ యొక్క మరి ఈ పట్టుదల లేకపోతే పర్సివరెన్స్ అనేటటువంటిది గ్రీకు పదము ఏంటంటే హైపోమోనే. మరి దాని యొక్క అర్థము ఏంటి అంటే పరీక్షలలో సహించటం, ఎండ్యూరింగ్ అండర్ ట్రయల్స్. చాలా మంది కూడా ఏమైనా పరీక్షలు వచ్చినప్పుడు, కష్టాలు, శోధనలు లేకపోతే అవి వచ్చినప్పుడు ఇంకా సహవాసము, లేకపోతే యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్, లేకపోతే ప్రార్థించుకోవటము, దేవుని సన్నిధిలో ఎక్కువ గడపటం అనేటటువంటి మానేయటం జరుగుతుంది. కాబట్టి పరీక్షల్లో సహించటం అనేటటువంటిది ఎంతో ఓపిక అవసరము, ఎంతో నిబద్ధత అవసరము, కమిట్మెంట్ అవసరము, మరి సహనము అవసరం ప్రియులారా. ప్రతికూలతలలో విశ్వాసాన్ని కాపాడుకోవటం. కాబట్టి మరి పౌలు భక్తుడు అంటున్న విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను, ఇదిగో ప్రాణార్పణంగా పోయబడుచున్నాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. అంతం వరకు కూడా నమ్మకంగా ఉండటం అనేది మనం చూస్తున్నాం పిల్లరా. మరి ఈ యొక్క వాక్యం ఎవరికి చెప్పబడింది అంటే, మరి విశ్వాసులు ఉంటున్నారు, సంఘ నాయకులు ఉంటున్నారు, పరిచర్యలో పాల్గొనేటటువంటి ఎవరైనా సరే, ఎనీవన్ ఇన్వాల్వ్డ్ ఇన్ మినిస్ట్రీ. కాబట్టి వినుచున్నటువంటి సహోదరి సహోదరులారా, ఒకవేళ నీవు ప్రభుని తెలుసుకున్నటువంటి మరి భక్తుడు అయి ఉండవచ్చు, విశ్వాసుడు అయింటుండే, మారు మనసు అనుభవం పొందినటువంటి వాళ్ళు అంటున్నారు, చర్చ్ మెంబర్షిప్ లేకపోతే సంఘంలో నాయకులుగా ఉండవచ్చు. కాబట్టి ఎవరైనా సరే వాళ్ళందరినీ కూడా ఉద్దేశించి మనందరికీ కూడా మరి మన పిలుపులో పట్టుదలను ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంటున్నది. వి నీడ్ టు ఎంకరేజ్ పర్సివరెన్స్ ఇన్ అవర్ కాలింగ్. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా
ఒక్కొక్క పని కోసం పిలుస్తుంటాడు. ఆ పనికి లోబడి కాబట్టి ప్రియులారా నమ్మకంగా మనము మరి అంతవరకు కూడా నమ్మకంగా ఉండవలనని ప్రభువారు మరి కోరుకుంటున్నాడు. ఈ యొక్క వాక్యాన్ని మనం ప్రియులారా మరి ఇంకా ముందుకు పోతే 4 పాయింట్స్‌గా మనం చదువుకుందాం. మొట్టమొదటిది పౌలు ప్రయాణానికి పరిచయం, ఎదురైనటువంటి సవాళ్ళను కొన్ని ధ్యానిద్దాం. చర్చిని స్థాపించటము మరి ముగింపు అనేటటువంటిది ఏ రీతిగా ఉన్నటువంటిది. కాబట్టి పౌలు ప్రయాణానికి పరిచయం అవ్వబడటం. ఇంట్రడక్షన్ టు పౌల్స్ జర్నీ. మనం ముఖ్య ప్రధాన అంశం ఏంటి అంటే పౌలు యొక్క మిషనరీ జర్నీస్. కాబట్టి దాని గురించి అపోస్తుల కార్యములో ఈ యొక్క ఇదే అధ్యాయం 14 అధ్యాయంలో ఉండి 1-7 వచనం దాకా అక్కడ చూస్తే ఈకోనియాలో జరిగినదేమనగా వారి కూడి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించిరి. అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పురికొల్పి వారి మనసులలో సహోదరుల మీద పగ పుట్టించిరి. కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాటలాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. ప్రభు వారి చేత సూచక క్రియలను అద్భుతములను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యం ఇప్పించుచుండెను. కాబట్టి ఇక్కడ చూడండి పిల్లల వారు ఆ ఛాలెంజెస్ ఒక పక్క వ్యతిరేకత వస్తున్నది. ఎంతో పగతోటి మరి కలహంతోటి ఈర్షతోటి కోపంతోటి ఆవేశంతోటి మరి వీళ్ళ మీద ఉంటున్నారు పిల్లల. ది అన్బిలీవింగ్ జ్యూస్ స్టర్డ్ అప్ the Gentiles and planted evil in the minds against the brethren. కాబట్టి అక్కడ పిల్లరా వారు ఏంటంటే వారు ప్రభువును ఆనుకొని కాబట్టి ఎంతగా మన యొక్క జీవితాల్లో కూడా పిల్లలు వి నీడ్ టు మోర్ లీన్ ఆన్ అవర్ లార్డ్. ప్రభు మీద ఆనుకొనటం, ప్రభు సన్నిధిలో కనిపెట్టడం. కాబట్టి దేవుని యొక్క చిత్తమును తెలుసుకోవటం, దేవుని ద్వారా బలం పొందటం అనేటటువంటిది అవసరం. ఆ రీతిని వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాట్లాడచ్చు. కాబట్టి మన యొక్క పరిచర్యలలో మరి మనము పిల్లల ఎక్కడ కూడా కుంటుపడకుండా మనం ధైర్యంగా ఇంకా పిల్లల శక్తితోటి మనం చేస్తున్నప్పుడు అక్కడ మనం గొప్ప కార్యాలు చూస్తాం. సూచక్రియలు, అద్భుతములు మరి అంతేకాకుండా దేవుడు చేసినటువంటి మేలను గురించి సాక్ష్యం ఇవ్వటం అనేటువంటిది మనం గమనిస్తుంటాం. చూడండి ఇక్కడ సాక్ష్యం ఇచ్చుచుండెను. కాబట్టి మా యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్లో కూడా పిల్లరా మేము ఆ యొక్క సాక్ష్యం ఇవ్వటం నీకు అవకాశాలు ఇస్తూ ఉంటాం. దేవుడు చేసినటువంటి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, ఆ మారు మనసు అనుభవం వాటిని గురించి చెప్పటానికి. కాబట్టి మనం కూడా ఆ రీతిగా ఆ పట్టణపు జన సమూహంలో భేదములు పుట్టగా కొందరు యూదుల పక్షమున, కొందరు అపోస్తుల పక్షమున నుండిరి. కాబట్టి డివైడ్ అయ్యారు పిల్లల. కొంతమంది వీళ్ళ పక్కన ఉన్నారు అపోస్తుల పక్షాన, కొంతమంది అయితే ఈ యొక్క యూదుల పక్షాన ఉండి వ్యతిరేకత అనేటటువంటి ఈకోనియాలో బోధించటం అనేటటువంటి మనం చూస్తున్నాము. ప్రారంభ విజయము తరువాత మరి వ్యతిరేకత. మనం ఎక్కడైతే దేవుని కొరకు మరి గొప్ప పని ప్రారంభిస్తామో, ఎక్కడ పని మరి శక్తివంతంగా చేస్తాం, అక్కడే సాతాను ప్రియులారా మన లుక్వామ్‌లో కండిషన్‌లో ఉన్నటువంటి వారు, లేకపోతే షాలోనెస్‌లో ఉన్నటువంటి వారు, చచ్చిన స్థితిలో ఉన్నటువంటి వారు ఇష్టం లేదు కానీ, అక్కర్లేదు కానీ ఎవరిని మింగుదామా అని చెప్పి ఎంతో ప్రియులారా మరి గర్జించు సింహం వలె మరి చూస్తూ ఉంటున్నది పిల్లలు. కాబట్టి మనం తెలుసుకోవాలి, మనం ఎప్పుడైతే దేవుని యొక్క పనిలో ఉన్నాము అంటే తప్పకుండా వ్యతిరేకత మరి అది వస్తుంది. రెండవదిగా మరి ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు, ఛాలెంజెస్ ఫేస్. పౌలు భక్తుడు పిల్లలారా ఆ యొక్క మిషనరీ జర్నీస్లో ఎన్నో సవాళ్ళు పిల్లలారా ఎదుర్కోవటం అనేటువంటిది మనం చూస్తున్నాం. మనం కూడా ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఎన్నో సవాళ్ళు పిల్లలారా. లింగ్విస్టిక్ బ్యారియర్స్, ఆ భాష అర్థం కాకపోవటం, క్లైమాటిక్ డిఫరెన్సెస్, మరి అక్కడ ఫుడ్ కానివ్వండి, వసతులు కానివ్వండి, ఇంకా లోకల్‌గా ఎన్నో పిల్లలారా మనము అడ్జస్ట్ అవ్వవలసినటువంటి వారు వింటున్నాము.
కాబట్టి అది మనము గమనించుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాము. మరి అపోస్తుల కార్యములు 14, 8 నుంచి 20 దాకా గూడా అక్కడ మనం చూసేటటువంటిది అక్కడ స్వస్థపరచబడటం, కుంటి వారిని స్వస్థపరచడం, మరి అలాగనే ప్రైజ్ అండ్ హాస్టిలిటీ. ఒక పక్కేమో ప్రశంసలు, స్తుతించటం, దేవుని గణపరచడం ఉంటే, ఇంకొక పక్క శత్రుత్వం మనం చూస్తున్నాము. కాబట్టి పౌలు రాళ్లతో కొట్టటం మరియు పాల్స్ స్టోనింగ్ అండ్ సర్వైవల్. కాబట్టి ఎంతోనో ఆయన్ను రాళ్లతో కొట్టబడటం అనేటిది మనం చూస్తున్నాం ప్రియులారా. మరి ఏదో ఒక రీతిగా తన యొక్క శిష్యులే ఆయన్ను మరి విడిపించటము, వేరే ప్రాంతానికి పంపించటం అనేటువంటిది మనం చూస్తున్నాము. కాబట్టి ఇటువంటి సవాళ్ళ మధ్య ప్రియులారా, మరి తరువాత మరి ఇంకా అటువంటి సమయాల్లో ఇంకా మనం ముందుకు పోతే అక్కడ సంఘాలను స్థాపించడం అనేటటువంటి, చర్చిని స్థాపించడం మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యములు మరి 14, 21 నుంచి 21 దాకా 21, 22 వచనాల్లో వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులనుగా చేసిన తర్వాత లుస్రాకును, ఈకోనియకును, అంతియకును తిరిగి వచ్చి మనుషులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించిరి. కాబట్టి ఇక్కడ చూడండి, అపోస్తలులు ముఖ్యంగా పౌలు భక్తుడు వీళ్ళ యొక్క యాత్రలో మరి ఆ పట్టణంలో ప్రియులారా, ప్రతి ఒక్క పట్టణం కూడా ఎంత అవసరత ఉంటున్నది. వారు ఏం చేశారు? సువార్త ప్రకటించారు. మనం ఎక్కడ దేవుడు పంపితే, ఎక్కడ ఏ ప్రదేశంలో ఉంచితే అక్కడ ఈ యొక్క ఇవాంజలిజం, అవుట్ రీచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి సువార్త ప్రకటించడం ద్వారా, వినుట ద్వారా విశ్వాసం. కాబట్టి ఇక్కడ చూడండి, సువార్త ప్రకటించి అనేకులను శిష్యులనుగా చేసిరి. ప్రభువును తెలుసుకోవటమే కాదు, వాళ్ళను మరి దేవుని వెంబడించేటటువంటి వారికి పటిష్టంగా ఉండేలాగున ఆ రీతిగా అనేక ప్రాంతాల తర్వాత లుస్రా, ఈకోనియా, అంతియోక్యను వారు ఆ రీతిగా వారి యొక్క ధ్యాస, వారి యొక్క ఆశ అంతా కూడా దేవుని యొక్క రాజ్యం కట్టడం, దేవుని యొక్క మరి ఆ రాజ్యానికి వారసులుగా అవ్వటం కోసం సువార్తను ప్రకటించడం, శిష్యులను చేయటం, ఆ రీతిగా శిష్యుల మనసులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని. కాబట్టి ఇది నిలకడ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పిల్లారా. మరి అనేక శ్రమలను అనుభవించి, కాబట్టి ఒక పక్క బోధిస్తున్నారు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నారు, శిష్యులను చేస్తున్నారు, సువార్త ప్రకటిస్తున్నారు. అయితే ఇంకో పక్క ట్రయల్స్, అనేక శ్రమలను అనుభవించి, కాబట్టి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవాలని వాళ్ళను హెచ్చరిస్తూ ఉంటున్నారు. మరియు ప్రతి సంఘంలో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభునకు వారిని అప్పగించిరి. కాబట్టి చూడండి ప్రియులారా, దేవుని యొక్క పరిచర్యలో ఎంత బాధ్యత, ఎంత మరి మరి నమ్మకత్వము, విశ్వాసము, మరి అకౌంటబిలిటీ అనేటటువంటిది ఉంటుంది. ఇక్కడ ప్రతి సంఘంలో కూడా ఈ యొక్క ప్రాంతాలు మనం చదివినటువంటి ఆ ప్రాంతాల్లో ప్రతి సంఘంలో కూడా వాళ్ళను ఎల్డర్స్ని ఏర్పాటు చేశారు. కొంతమందిని మరి నాయకులను అవసరం పిల్లారా. ఒక్కళ్ళు చేసేటటువంటిది కాదు, వన్ మ్యాన్ షో కాదు. మరి అందరితో కూడా పెద్దలను ఏర్పరిచి ఆ పెద్దలు చేసేటటువంటి పనులు ఉంటున్నాయి. ఉపవాసం ఉండి మరి ఉపవాస ప్రార్థనలో మరి ప్రార్థన చేయటం, ప్రార్థన యొక్క చాలా ప్రాముఖ్యత. మరి నిన్నటి దినం ప్రతి బుధవారం కూడా ఇక్కడ మాకు మరి ప్రేయర్ మీటింగ్ ఉంటుంది. దాంట్లో కొంత సమయం దేవుని సన్నిధిలో ప్రార్థించడం, ప్రేయర్ రిక్వెస్ట్ కోసం. కాబట్టి ఇది చాలా ముఖ్యం పిల్లలారా. సహవాసంగా కూడి ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామను చేసి మరి నాకు ప్రార్థన చేస్తారు, అక్కడ నేను ఉంటానని చెప్పి ప్రభు వారు చెప్పాడు. వారు నమ్మిన ప్రభునకు వారిని అప్పగించరి. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి బిడ్డలను తండ్రి నమ్మకంగా బాధ్యతతోటి చేయటానికి దేవుడు సహాయం చేయను గాక. ఇక్కడ మరి శిష్యులను బలపరచటం, పెద్దలను నియమించటము, మరి అంతేకాక నివేదించటానికి అంతియోకును తిరిగి రావటం, రిటర్నింగ్ టు యాంటియోక్ టు రిపోర్ట్. కాబట్టి ఇవన్నీ కూడా పిల్లరా వీరు నమ్మకంగా చేస్తున్నారు. మరి పౌలు ప్రయాణము ముగింపు, మరి అపోస్తుల కార్యములు 14, 26 నుంచి 28 దాకా చూస్తే ఆ ప్రయాణంలో అక్కడ నుండి ఓడ ఎక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడిన వారై మొదట బయలుదేరిన అంతియోకును తిరిగి వచ్చిరి. వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడై ఉండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు
ఆయన ద్వారము తెరచిన సంగతియు వివరించిరి. పిమ్మట వారు శిష్యుల యొద్ద బహుకాలము గడిపిరి. కాబట్టి ఇక్కడ అంతియోకలో పౌలు మరియు బర్నబాలు ఒక సంఘమును ప్రోత్సహించడం అనేటటువంటిది మనం చూస్తున్నాం ప్రియులారా. వారు సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడయుండి చేసిన కార్యములన్నీయు అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారం తెరిచిన సంగతియు వివరించిరి. కాబట్టి ప్రియులారా, దేవుడు చేసిన మేళ్లను, ఆశ్చర్య కార్యాలను, అద్భుతాలను ప్రియుల వాటిని మనం వివరించాలా, మనం తెలియజేయాలా. మరి అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది ప్రియులారా. కాబట్టి ఇక్కడ మరి పౌలు మరియు బర్నబాల్లో ఎన్నో మరి వ్యతిరేకత కూడా కనపడుతుంది. పరిచర్య యొక్క మరి అది డ్యూయల్ నేచర్ ఆఫ్ మినిస్ట్రీ పిల్లారా. ఒక పక్క బ్లెస్సింగ్స్ అండ్ ఆన్ అదర్ సైడ్ సఫరింగ్స్, ఆశీర్వాదం ఉంటున్నది, మరి ఇంకొక పక్క బాధ, కొంత అన్సర్టనిటీ, లేకపోతే ప్రియులారా కొన్ని ఆటుపోట్లు అనేటటువంటి మరి దేవుని విశ్వాసులకు ఇట్లాంటివన్నీ వస్తుంటాయి. ఇతరుల జీవితాల్లో మరి ఇన్వెస్ట్ చేయటం యొక్క ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ అదర్స్. అనేక మంది కాంటాక్ట్ చేస్తుంటారు. మరి యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ఇది స్టార్ట్ చేసిన తర్వాత అనేక మంది మమ్మల్ని కాంటాక్ట్ చేస్తుంటారు. మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, లేకపోతే ఈ బుక్స్ కోసం కానివ్వండి, వేరే ప్రాంతానికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారితో కనెక్ట్ చేయటం కోసం కానివ్వండి, మరి అనేక రీతిలుగా మరి మ్యాట్రిమోనీ సర్వీసెస్ కానివ్వండి, అనేక రీతిలుగా మరి మాకు మరి మమ్మల్ని కాంటాక్ట్ చేయటం అనేటువంటి జరుగుతుంది పిల్లలు. కాబట్టి మనం ఎంతో నమ్మకంగా, ఓపికతో అవసరం, విశ్వాసంతో, ఎంతో భారంతో మనం చేయవలసినటువంటి వారం ఉంటున్నాము. కాబట్టి మనము ముగింపుగా మరి సవాళ్ళను మనం స్వీకరిద్దాం పిల్లలు. లెట్స్ ఎంబ్రేస్ ఛాలెంజెస్. మన యొక్క జీవితాల్లో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అవి అవాయిడ్ చేయటం కాదు. ఆ సవాళ్ళు వచ్చేటటువంటి ట్రయల్స్, లేకపోతే అటువంటి కష్టాలు ఉన్నటువంటి దేవుడు ఎక్కడికి పంపితే అక్కడ నిలబడటం, నమ్మకంగా ఉండటం అనేటటువంటిది దేవుని యొక్క పనిలో మొదట ఆయన యొక్క రాజ్యం, ఆయన నీతిని వెలగటం, అప్పుడు సమస్తం దొరుకునని మనం బైబిల్లో చదువుకుంటాం. కాబట్టి మనం దేవుని పనిలో ముందుకు వెళ్ళటానికి ఇబ్బందులను వృద్ధి అవకాశాలుగా మనం చూడాలా. వీ నీడ్ టు వ్యూ డిఫికల్టీస్ యాజ్ గ్రోత్ ఆపర్చునిటీస్. మనం ప్రియుల ఆ కష్టాలు, ఆ చేదు అనుభవాల ద్వారా మనం బలం పొందుతాం, శక్తి పొందుతాం, ఒక లెసన్ అనేటువంటిది మనం నేర్చుకుంటాం ప్రియుల. ఏదైనా సరే అస్వస్థకు గురైనా కానీ, లేకపోతే ఏదైనా ప్రియులారా ఇతరులతోటి అవమానములు, నిందలు, లేకపోతే ఒక వర్క్ ప్లేస్లో అనేక విధములైనటువంటి మనల్ని అందరూ కూడా ప్రేమించేటటువంటి వారు ఉండరు పిల్లలు. అనేక ఈర్ష్యతోటి ఉండేటటువంటి వారు ఉంటారు. అయినా సరే మన దేవుడు చెప్పాడు, నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించటమే మన యొక్క పని. ఒకరినొకరు బలపరుచుకోవటం. కాబట్టి స్ట్రెంగ్థనింగ్ వన్ అనదర్, ఇతరులను మరి దేవుడు మనల్ని ఒక కొత్త ప్రదేశంలో ఉంచాడంటే అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వారికి మనము ఎంతో ఆదరణ ఇచ్చేటటువంటి వారంగా, వారిని ఎంకరేజ్ చేసేటటువంటి వారంగా ఉండాలని ప్రభు వారు కోరుకుంటున్నాం. మా యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ది కూడా ఎంకరేజ్ టు ఎడిఫై అండ్ టు ఎంపవర్, టు ఎంకరేజ్ వన్ అనదర్. కాబట్టి ప్రతి శనివారం కూడా ఈ యొక్క వీకెండ్ మీటింగ్ ద్వారా మరి అనేకులకు ఆశీర్వాదకరంగా ఎంకరేజ్ చేయటం కోసం అది ప్రారంభించడం అనేటువంటి జరిగింది. మరి ఆధ్యాత్మిక వృద్ధిలో మనము ఇన్వెస్ట్ చేయవలసినటువంటి వారం ఏమంటున్నాం, ఇన్వెస్ట్ ఇన్ స్పిరిచువల్ గ్రోత్. ఆ స్పిరిచువల్ గ్రోత్ కోసం ప్రియులారా డిసైపుల్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, మరి ప్రేయర్ మీటింగ్స్, కౌన్సిలింగ్ సెషన్స్, మరి అనేక గ్రూపుల ద్వారా మనం షేర్ చేయటం అనేటువంటి అనేక రీతిలుగా ప్రియులారా మనము ఇతరుల యొక్క ఆధ్యాత్మిక వృద్ధి కోసం మనము మన యొక్క సమయాన్ని వెచ్చించవచ్చు ప్రియులారా. కాబట్టి అంతేకాకుండా రిపోర్ట్ అండ్ రిఫ్లెక్ట్, నివేదించటం మరియు ప్రతిబింబించడం, మరి మన యొక్క పరిచర్యలో మనం తయారు చేసుకోవటం విజయాలను, మరి అంతేకాకుండా పరీక్షించుకోవటం, ఏ రీతిగా ఆర్ వి గోయింగ్ ఇన్ ద రైట్ ట్రాక్, దేవుని సరైన మార్గంలో వెళ్తున్నాము లేదా. రిఫ్లెక్షన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మరి అంతేకాకుండా విశ్వాసం యొక్క సాక్ష్యాలను పంచుకోవటం, షేర్ టెస్టిమనీస్ ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్, మరి దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలను సాక్ష్యం రూపంలో ఇతరులకు మరి చెప్పవలసినటువంటి వారు ఉంటున్నాము. మరి అంతేకాకుండా పిలుపునకు తగినట్లుగా కట్టుబడి ఉండటం, కమిట్మెంట్, స్టే కమిటెడ్ టు ద కాల్ ప్రియుల. దేవుడు మనల్ని పిలిచినటువంటి పిలుపుకు లోబడి ప్రియులారా నమ్మకంగా మరి కొనసాగటం.
ఎంతగా మనం కొనసాగుతూ ఉన్నప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. మరి మేము చైనాకు 2005లో ఎళ్ళినప్పుడు పిల్లరా, అక్కడ వాతావరణం అనుకూలంగా లేదు. భోజనం అనుకూలంగా లేదు. మరి అక్కడ ఆ పని స్థలంలో గూడా పిల్లలు అనేక విధములైనటువంటి ఛాలెంజెస్ అవన్నీ గూడా పిల్లరా కొనసాగాం. దాదాపు 9 సంవత్సరాలు అక్కడ ఉండటానికి దేవుడు సహాయం చేశాడు. అలాగనే మరలా 2014లో మరి హాంకాంగ్ ఎళ్ళినప్పుడు అక్కడ ఎన్నో ఛాలెంజెస్ పిల్లరా. కాబట్టి మనకు మరి ఆ పిలుపును కట్టుబడి ఉండటం అనేటటువంటిది మరి అవసరము. దేవుని మార్గదర్శకత్వాన్ని కోరుకోవటం. సీక్ గాడ్స్ గైడెన్స్. ఇయన్నీ ప్రియులారా మరి పర్సివరెన్స్‌లో కొనసాగడం. విశ్వాసంలో మనం ముందుకు వెళ్తూ మన పరిచర్యలో పరిచర్యలలో మరి పట్టుదల. కాబట్టి ఈటికి మరి చూడండి వచ్చేటటువంటి వీటన్నిటిలో కూడా మరి దేవుని యొక్క నమ్మకత్వం వీరు ఏ రీతిగా ప్రభువు మీద ఆనుకున్నారో మనం కూడా పిల్లల దేవుని సన్నిధిలో కనిపెట్టడం, దేవుని యొక్క చిత్తం తెలుసుకోవటం, దేవుని యొక్క వాగ్దానాలను పొందటం మరి అది ఎంతైనా అవసరం. చిన్న విజయాలను జరుపుకోండి. సెలబ్రేట్ స్మాల్ విక్టరీస్. దేవుడు చేసినటువంటి అనేక విజయాలను పిల్లల వి నీడ్ టు సెలబ్రేట్. దేవుడు ఒక సంవత్సరం అంతా కూడా కాపాడితే పిల్లలు మరి పోయిన వారంలో మరి మా దగ్గర ఒక ఆమె మరి 82 సంవత్సరాలు వి సెలబ్రేటెడ్. అందరు కలిసి పిల్లలు ఒక సంవత్సరం నుంచి ఇంకొక సంవత్సరం కొత్త మైలురాయి. మనం థ్యాంక్స్ గివింగ్ ఇవ్వటం, కృతజ్ఞత కలిగి ఉండటం. ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్ అని బైబిల్ చెప్తుంది. కాబట్టి దేవుడు ఎన్నో మేళ్ళు చేస్తున్నాడు. మనకు కొత్త యానివర్సరీస్, వెడ్డింగ్ యానివర్సరీస్, లేకపోతే బర్త్డేస్, ఫ్యామిలీ రియూనియన్స్. కాబట్టి పిల్లలారా ఎన్నో మేలులు చేస్తున్నప్పుడు వాటిని మనం సెలబ్రేట్ చేసుకోవాలా. 10 మందిని పిలిచి వాళ్ళతో కలిసి స్తుతించటం, సాక్ష్యాలు చెప్పుకోవటం. అది చాలా ముఖ్యం పిల్లలారా. ఏదో సెలబ్రేట్ చేసుకోవటం అంటే తినటం, తాగటం కాదు గానీ, అక్కడ అన్నిటికంటే ముఖ్యంగా దేవునికి మహిమ వచ్చేలాగున సాక్ష్యంలో మహిమ వచ్చేలాగున పిల్లలట అక్కడ దేవుని యొక్క సన్నిధి ఉంటుంది. అక్కడ పిల్లలు వాటి ద్వారా ఇంకా కొత్త వాళ్ళు కూడా ఆ యొక్క మరి ప్రభువులోనికి ఇంకా సమర్పణగా రావటానికి ఉంటుంది. మరి అంతేకాకుండా రికగ్నైజ్ అండ్ రిజాయిస్ ఇన్ ప్రోగ్రెస్. కాబట్టి పురోగతిని గుర్తించి మనం ఆనందించేటటువంటి ఎల్లప్పుడూ ఆనందించడానికి మనం చదువుకుంటాం. కాబట్టి ఆ రీతిగా ప్రియులారా ఆనందం దేవుని యొక్క బిడ్డల్లో గమనించేటటువంటిది ఏంటి అంటే ఆనందం ప్రియులారా. ఆ రీతిగా మరి మనం ఉంటున్నాము పౌలు ప్రయాణాలు మనకు పట్టుదల గురించి బోధిస్తున్నాయి ప్రియులారా. పాల్స్ జర్నీస్ టీచర్స్ us అబౌట్ పర్సివరెన్స్. ఆయన ఎంతగా ఎన్నో ఛాలెంజెస్ మధ్య ప్రియులారా ఎంతగా సంఘాలను కట్టాడు ఒక మెంటార్గా. మరి పెద్దలను నియమించటం, బాధ్యత కలిగి ఉండటం, రెస్పాన్సిబిలిటీస్ నమ్మకంగా చేయటం, రిపోర్ట్ చేయటం. కాబట్టి ఇన్ని మరి ఉంటున్నవి ఆయన విశ్వాసము మనం స్థిరంగా ఉండటానికి అవి ప్రేరేపిస్తుంది పిల్లలు. హిస్ ఫెయిత్ఫుల్నెస్ ఇన్స్పైర్స్ us టు రిమైన్ స్టెడ్ఫాస్ట్. కాబట్టి మనం ఒకసారి పరీక్షించుకుందాం. మరి ఒక చిన్న వాక్యం చదివి మనం ముగించుకుందాం అంది. 1 కొరింథీ 15వ అధ్యాయం 58వ వచనంలో చూస్తే, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండడి. పౌలు భక్తుడు ఎంత అనుభవంతో ప్రియులారా కొరింథీలో ఉన్నటువంటి సంఘంతో చెప్తున్నాడు. మరి ప్రభువు నందు మన యొక్క శ్రమ వ్యర్థం కాదు. అది మనం తెలుసుకోవాలా. కాబట్టి ఎంతో స్థిరత్వం అవసరం. కదలనటువంటి వారిగా అన్షేకబుల్. ఆ ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఎల్లప్పుడు కూడా ప్రియుల మొదట దేవుని యొక్క రాజ్యం, దేవుని యొక్క పనులు ప్రియుల సంఘ పరిచర్య, యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్. వెనక ఉండటం ఏదో చర్చికి వచ్చి వెళ్ళటం కాదు ప్రియుల, వినేటటువంటి వారమే కాదు. దాని ప్రకారం జీవించాలి. దేవుడు చెప్పినటువంటి మరి ఆ సంఘ కాపరులు ఎంతో బాధ్యతతోటి భారంతో మనకు తెలియజేస్తూ ఉంటారు. మరి ఆ సంఘ అవసరాతల గురించి వి నీడ్ వాలంటీర్స్ మరి ఆ రీతిగా చెప్తుంటారు పిల్లలు మా యొక్క సంఘంలో కూడా. కాబట్టి ఆ రీతిగా దానికి మనం రెస్పాండ్ అవ్వటం. కాబట్టి ఆ కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తులు ఆ రీతిగా మనము ముందుకు వెళ్తుంటాం యాక్టివ్గా. మరి సంఘ విశ్వాసులతో కలిసి ఉంటాం. ఎంత ఆనందం, ఎంత సంతోషం పిల్లలు. దేవుడు ఆ రీతిగా చేయటానికి మనందరికి కూడా ప్రభు మనకు సహాయం చేయను కాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడు అయినటువంటి మా ప్రేమ గల ప్రభువా, కృపగల నాయన, ఈరోజు వాక్యం బట్టి వందనాలు నాయన. గొప్ప తండ్రి పౌలు భక్తుడు ఎంతగా ఎన్ని ఛాలెంజెస్
ఎంతగా ప్రభా తండ్రి ఆ వ్యతిరేకత ఉన్నా కూడా ప్రభా తన యొక్క పనిలో ప్రయాణాలలో తండ్రి ఓ ప్రభా తండ్రి కొత్త ప్రాంతంలో మరి ఈ కోని ఆ లుస్రా ఆ ప్రాంతాల్లో సంఘాలను కట్టి ఎంతగా వారిని తండ్రి ఎంకరేజ్ చేస్తున్నాడు, బలోపేతం చేస్తున్నాడు ప్రభా, వారిని స్థిరంగా ఉండేలాగా మరి తండ్రి శిష్యులను తయారు చేస్తున్నాడు. ఆ రీతిగా ప్రభా మేమున్న ప్రదేశాల్లో ప్రభా మా వంతు తండ్రి ఎంతో మంది వినుచున్నటువంటి చాలా మంది కూడా మంచి లీడర్షిప్ క్వాలిటీస్ మరి దేవుని యొక్క పిలుపు ప్రభా అది తెలుసుకొని ప్రభా రీతిగా బిజీగా మరి దేవుని పనిలో ముందుకు వెళ్ళటానికి సహాయం చేయమని ప్రభా, ఎంతమంది అస్వస్థకు గురై ఉంటున్నారు యేసు నామంలో ప్రభా స్వస్థత దయచేయండి తండ్రి. గొప్ప నాయన తండ్రి ఎంతమంది ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటున్నారు వారికి కూడా మీరు సహాయం చేయండి ప్రభా, మీ కృపల వర్ధల చేయమని యేసు క్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి. మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్టయితే యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ మీ. ఈ వాక్యం ద్వారా మీరు మరి ఆ మేలు పొందితే ఈ లింక్ను ఇతరులకు కూడా మరి షేర్ చేసి ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ అన్నటువంటి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయమని కోరటలో సహకరించవలసిందిగా కోరుతున్నాము. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.